ప్రతి మనిషిలో మంచి చెడు ఉన్నట్టే రాజ్యం రాజులలో కూడా కొన్ని మంచి చెడులు, మంచి చేసిన వాళ్ళు మంచి చేశారు, చెడు చేసిన వాళ్ళు చెడు చేశారు అనుకుందాం. చాలామంది వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రాపగాండా, ఔరంగజేబు ఒక క్రూరుడు. ఎట్లా క్రూరుడు? ఆయన రాజమహల్ మీద తిరుగుతూ ఉంటే ఒక చోటు నుంచి పొగ రావట్లేదు, మిగతా అన్ని చోట్ల పొగ వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ వంటలు వండుకుంటున్నారు, ఈ మూల వండుతలేరు. వాళ్ళని పిలిచి ఎందుకు ఇక్కడ ఏమి జరుగుతుంది, ఆ మూల ఎవరు పొగ రావట్లేదు, మంటలు మండట్లేదు, వాళ్ళు ఏం తింటున్నారు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా అక్కడ చిన్న గుడి ఉంది, అక్కడ కొందరు బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు ఏం లేదు ఆ దేవాలయాలకి వచ్చి వాళ్ళు కానుకలు అవి ఇస్తే అవి తీసుకొని ఏదో పూజలు చేసి బతుకుతుంటారు, లేకపోతే ఆ ఇళ్లలోకి పోయి అక్కడ పూజలు చేసి వాళ్ళు ఏదో దక్షిణ అని ఇస్తారు, అవి తీసుకొని ఏదో అట్లా బతుకుతుంటారు. అంటే నేను చక్రవర్తిగా ఉండి తిండి లేక తిండి కోసం అట్లా వీధులు పట్టుకొని తిరగటం అవసరమా అని ఆయన ప్రత్యేకంగా వాళ్ళ కోసం, బ్రాహ్మణ్స్ కోసమే ఒక భోజనశాల ఏర్పాటు చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళతోటే వంటలు వండించి భోజనాలు పెట్టించాడు. ఆయన మూర్ఖుడు, క్రూరుడు అయ్యాడా మీకు? ఇవన్నీ కట్టుకథలు మీరు చూస్తూనే ఉన్నారు కదా. టిప్పు సుల్తాన్ మూర్ఖుడు, ఎందుకు? ముస్లిం కాబట్టి. ముస్లిం అయినంత మాత్రాన ఎవడు కాదు. ఇంకొక విషయం, మీరు హిందూ రాజు మా శివాజీ అనేదైతే చెప్పుకుంటున్నారో, ఆయన రాజ్యానికి వస్తే ఆయన అగ్రజాతికి చెందినవాడు కాదు శివాజీ. ఒక శూద్రుడు రాజు అయితే మేము పోయి పట్టాభిషేకం చేయాలా అని ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు ఆయన అక్కడెక్కడో వారణాసి నుంచి ఒక ఆయనకు ఎక్కువ డబ్బు ఇస్తాంరా అని ఆశ చూపి వస్తే ఆయన వచ్చి ఏం చేశాడు, పట్టాభిషేకం చేసి ఆయన నుదుట ఎడమకాలి బొటన వేలితో బొట్టు పెట్టి అవమానించిపోయాడు. దిస్ ఈజ్ దేర్ ఇన్ ద హిస్టరీ. ఇప్పుడు ఎవరు ఎట్లా పుడతారు, ఇట్ ఇస్ యాక్సిడెంటల్. ఏ పేరెంట్స్కి పుడతారు అనేది యాక్సిడెంటల్, ఏ ప్రాంతంలో పుడతారు అనేది యాక్సిడెంటల్. అవునా కాదా? ఎవడన్నా కావాలని నేను పలాని కుటుంబంలో, పలాని నెర్లూరులో, పలాని ఫ్యామిలీలో, పలాని చోట పుట్టాలని మొదలే డిసైడ్ చేసుకుని ఎవడు పుట్టాడు కదా. జెనెటిక్స్ ఏం చెప్తుంది? హ్యూమన్ జీనోమ్ అంతా ఒక్కటి. అంటే ఇప్పుడు మీరు మనిషి అన్నవాడు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా వాడిని తీసుకొని వాడి జీనోము పరిశీలిస్తే జెనెటిక్స్ పరంగా అందరం ఒక్కటే. వాతావరణ రీత్యా ఒకడు ఎర్రగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు చామన ఛాయగా ఉంటాడు, ఒకడు ఎత్తుగా, ఒకడు పొట్టిగా, రకరకాలుగా ఉండొచ్చు. బట్ హ్యూమన్ జీనోమ్ ఈజ్ వన్. మన దేశంలో జరిగిన గొప్ప, దాన్ని ఏమనాలో నాకే అర్థం కావట్లేదు, దరిద్రం ఏమిటి అంటే ఈ మనువాదులు జనాల్ని విడగొట్టారు. 4 రకాలుగా విడగొట్టారు. మీకు తెలుసు కదా, అగ్రవర్ణం ఒకటి, బ్రహ్మ తల నుంచి పుట్టాడు, తల నుంచి ఎవడైనా పుడతాడా? ఒకడు భుజాల నుంచి పుట్టాడు, భుజాల నుంచి పుట్టినట్టు నేను బయాలజిస్టును, నాకు ఎక్కడ లిటరేచర్లో కనబడలే. ఎట్లా అండి? ఒకడేమో పాదాల నుంచి పుట్టాడు, అదెట్లా? ఇవన్నీ అభూత కల్పనలు కదా. మీరు పురాణాల్లోకి పోండి, ఎన్ని అభూత కల్పనలు. ఆంజనేయుడు వాయుపుత్రుడు, గాలికి ఎట్లా పుడతారండి? గంగాదేవికి పుట్టాడు, నీళ్లకు మనుషులు పుడతారా? ఎట్లా పుడతారు? ఇదా వైజ్ఞానిక స్పృహ అంటే? ఇప్పుడు మనం వాటిని విభేదించక్కర్లే, విద్వేషించక్కర్లే, విమర్శించక్కర్లే. నేనేమంటా అంటే వాటిని అలా ఉండనివ్వండి. ఎందుకు అంటే మనిషి ఆలోచన విధానం పెరగక ముందు రాసుకున్న కథలు అవి. ఇప్పుడు మా ముత్తాత గారిని నన్ను పోలిస్తే నాకున్న అవగాహన, నాకున్న ప్రపంచ జ్ఞానం మా ముత్తాత గారికి లేకపోవచ్చు కదా. అప్పుడు అన్ని వసతులే లేవు, చదువులే లేవు, పుస్తకాలే లేవు. వాళ్ళకి ఎట్లా జ్ఞానం పెరుగుతుంది? బళ్ళు లేవు. 5, 6 తరగతి చదివితే గొప్ప చదువు చదివినట్టు అప్పటికే వాళ్లకు చిన్న చిన్న ప్రైమరీ స్కూల్లో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అవునా కాదా? మరి ఇప్పుడు పీజీలు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు అవి కూడా ఉద్యోగం లేక రోడ్లు తిరుగుతున్నారు. సరే, అది వేరే సమస్య, పక్కన పెట్టండి. ఇంత నాలెడ్జ్ ఎవరికైనా ఆ రోజుల్లో ఉంటుందా? లేదు కదా. అంటే అవగాహన పెరగని రోజుల్లో రాసుకున్న పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేనేమంటానంటే వాటిని మనం ఏమీ చేయక్కర్లే.
మ్యూజియంలో పెట్టండి. ఇదిగో కొన్ని వేల ఏళ్ల కింద అవగాహన లేని రోజుల్లో మనిషి రాసుకున్న కథలు ఇలా ఉండేవి అని వచ్చే తరాలు తెలుసుకుంటాయి కదా, అంతే. వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మనకు ఎంతోమంది పురాణ పండితులు, సంస్కృత పండితులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగిందా? జరగలేదు కదా. పరిశోధన చేయాలంటే ఆ రంగంలో నువ్వు నిష్ణాతుడివి కావాలి. ఇంకా పరిశోధన చేయాలంటే నువ్వు జీవితం కొంత అర్పించాలి. సో నా దృష్టిలో ఏమిటి అంటే, హ్యూమనిస్ట్ మానవవాదులు ఎవరు అంటే మొట్టమొదటి పేరు నేను శాస్త్రజ్ఞులకు ఇస్తాను. ప్రతి శాస్త్రజ్ఞుడు కూడా ఒక మానవవాది. ఎందుకంటే ఎవడైనా రీసెర్చ్ వాడి బంధువుల కోసం చేసుకోడు, వాడి టౌన్లో ఉన్న వాళ్ళ కోసం చేసుకోడు, వాడి జిల్లాకో వాడి రాష్ట్రానికో పరిమితం అయ్యే పరిశోధన చెయ్యడు. వాడొక పరిశోధన చేశాడంటే అది మొత్తం ప్రపంచానికి ఉపయోగపడాలని చేస్తాడు. అవునా కాదా? మీరు ఆలోచించండి. మొన్న కరోనా వచ్చింది, వ్యాక్సిన్ వచ్చింది, ప్రపంచానికి మొత్తం ఉపయోగపడిందా లేదా? తలనొప్పి మాత్రం ఉందండి. ఆ తలనొప్పి మాత్ర ప్రపంచంలో ఎవడికి తలనొప్పి వచ్చినా అది పనిచేస్తుంది. ఫలాని వాళ్లకు, ఫలాని కులం వాళ్లకు, ఫలాని వర్గం వాళ్లకు పనిచేస్తుంది, మిగతా వాళ్ళకి చేయదు అని ఉంటుందా? ఉండదు కదా. ప్రతి వైజ్ఞానికుడు ఒక మానవవాది, మానవ శ్రేయస్సు కోసం కృషి చేసిన వాడు. ఈ విషయం ఆధునికమైన ఆలోచన కాదు. ఇది మనకు మొట్టమొదటి నుండి ఉన్నదే. మొట్టమొదటి అంటే సాధారణ శకానికి ముందు ఉన్న బుద్ధుడు ఉన్నాడు, జైనుడు ఉన్నాడు, మహావీరుడు ఉన్నాడు, చార్వాకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పటి నుండే మనకు వైజ్ఞానిక స్పృహ ఉంది. ఆ వైజ్ఞానిక స్పృహ ఉన్నందువల్లనే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రపంచానికి భౌతికవాదం మొట్టమొదట చెప్పింది భారతదేశం. ఇది నేను ఇక్కడ చెప్తుంది కాదు. ఈ స్టేట్మెంట్ యునెస్కో గుర్తించింది, అది అక్కడ రికార్డ్ అయి ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచానికి భౌతికవాదం చెప్పిందేమో భారతదేశం. అట్లాంటి దేశాన్ని ఎట్లాంటి స్థితికి తీసుకొచ్చారు పాలకులు? ఒక్కసారి ఆలోచించండి. ఆవు మూత్రంలో ఈ టెస్ట్ ఉంటుంది, ఆవు పేడలో అన్ని రోగాలు నయమవుతాయని చెప్పే స్థితికి తీసుకొచ్చారు కదా భౌతికవాదుల్ని. ఇంకా మీకు ఇంకో 2-3 విషయాలు చెప్పాలి ఇక్కడ. అట్లాంటి చార్వాకులు అంటే వీళ్ళు బుద్ధుడి కంటే కొంతకాలం ముందే ఉండి, అందులో అజితకేశ కంబళి అని ఒక ఆయన ఉన్నాడండి, చార్వాకుడు ఆయన. అజితకేశ కంబళి అంటే నల్ల వెంట్రుకలతో నేయబడ్డ కంబళి కప్పుకొని తిరిగేవాడట ఆయన. మరి ఆయన అసలు పేరేంటో తెలియదు కానీ, ఎందుకంటే రికార్డ్స్ లేవు. రికార్డ్స్ ఎందుకు లేవు అంటే వాటన్నిటిని మనువాదులు నాశనం చేశారు. బుద్ధుడి దగ్గర నుంచి కొంత, జైనుల దగ్గర నుంచి కొంత సమాచారం ఉంది కానీ చార్వాకులది లేదు. అయినా కూడా చార్వాకుల విషయాలు కొన్ని ఎట్లా బయటకు వచ్చాయి అంటే, చార్వాకుల్ని విమర్శించిన వాళ్ళు రాసిన పుస్తకాల్లో నుంచి కొంత సంగ్రహించాం. చార్వాకుల్ని విమర్శించే వాళ్ళు చెప్తారు కదా, వెధవా వాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని ఏదో చెప్తారు కదా చార్వాకుల్ని దూషిస్తూ. అందులో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం అన్నమాట. ఓహో, చార్వాకులు ఇవన్నీ చెప్పారన్నమాట. మీకు చార్వాకులు చెప్పింది ఒక్కటి గుర్తు చేస్తా. ఎంత వైజ్ఞానిక స్పృహ ఉన్నది మీరు ఆలోచించండి. ఎవరైనా చనిపోయినప్పుడు పిండాలు పెడతారు కదా, అక్కడ పెడితే కాకులు వచ్చి తింటాయి. అంటే ఏమిటి? పితరులు వచ్చి తినిపోయారు అని వీళ్ళు సంతృప్తి పడతారు. దాన్ని చార్వాకులు నిర్ద్వందంగా ప్రశ్నించారు. ఒరే పిచ్చోళ్ళు రారా, ఆ కాకులు వచ్చి తింటే మీ తల్లిదండ్రులు, మీ తాతలు ముత్తాతలు వచ్చి తినిపోయినట్టు సంతోషపడుతున్నారు, మీకు బుద్ధి ఉందా అని అడిగాడు అజితకేశ కంబళి. ఎందుకు అంటే, మీరు అదే నిజం అయితే ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళిన మీ భర్తో, తండ్రో, తమ్ముడో ఎవడో ఉండుంటాడు కదా, వాడికి భోజనం ఇక్కడే మీ ఇంట్లోనే పెట్టండి, విస్తరేసి భోజనం వడ్డించండి, ఇది వాడికి అందుతుంది. అందాలి. మరి మీరు చెప్పే ఫార్ములాను బట్టి మీరు ఇక్కడ పెడితే అక్కడ వాడికి అందాలి కదా, అందుతుందా? ఇంత లాజికల్గా హేతుబద్ధంగా ప్రశ్నించి జ్ఞాననేత్రాన్ని తెరిచిన వాళ్ళు ఎవరు? చార్వాకులు.